హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? మార్నింగ్ అయితే లేచాను. అయితే డే అంతా కూడా నా లైఫ్ అనేది ఎలా రొటీన్ అవుద్దో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మిన్నుతో ఎలా గడుస్తుందో కూడా ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మార్నింగ్ అయితే 7:30కి అయితే లేచాను. లేగంగానే అయితే ముందుగా అయితే పక్కలు అయితే సదిరేసుకుంటాను ఫస్ట్. ఎందుకంటే పక్క నీట్గా ఉంటేనే మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందంట. అందుకే ఫస్ట్ లెగ్తమే నేనైతే పక్కలు అయ్యే సదురుకుంటాను. పక్కల మొత్తం వేసాక ఇంకేమన్నా పని అయితే స్టార్ట్ చేస్తాను. ముందైతే మిన్ను అయితే వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు. వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు. ఈ లోపల అయితే నేను ఇవన్నీ సదురుకుంటున్నాను. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. మొత్తం సదిరాక ఇల్లు అయితే తుడిచి ఇక తడిగుడ్డ అయితే పెట్టుకుంటాను. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అయితే చేశాను. సేమియా ఉప్మా అయితే వేసాను. ఇది సండే అయితే షూట్ చేశాను ఈ వీడియో. మొత్తం కూడా ఒక్కొక్కటి సదరుకుంటూ వస్తాను. మొత్తం మార్నింగే చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. నా పని మొత్తం అయ్యేపాటికి 12 అయిపోద్ది. మిన్నుని పడుకోబెట్టి సదురుకుని ఇవన్నీ చేసేపాటికి వాళ్ళ డాడీ అయితే మిన్నుకైతే దానిమ్మ గింజలు అయితే పెడుతున్నాడు పొద్దున్నే. వాళ్ళ డాడీ తింటానంటాడు. ఇక వాళ్ళ డాడీ అయితే దానిమ్మ గింజలు మార్నింగ్ డైలీ దానిమ్మ గింజలు అయితే తింటారు వాళ్ళు. నేనైతే ఇక ఫస్ట్ అయితే బట్టలకి సర్ప్ అనేది పెట్టేస్తాను. మార్నింగ్ వాటర్ అయితే 7కి అలా వస్తాయి. అప్పటికి నేను లెగను కాబట్టి మా హస్బెండే వాటర్ అయితే బకెట్ల నిండా నింపేస్తారు. పైకి ఎక్కితే కానీ బట్టలు అవి ఉతకడానికి ఉంటాయి అని చెప్పి వీటిల్లో అయితే పెట్టమంటాను. ఒక్కొక్క రోజు అయితే తక్కువ ఉంటాయి, ఒక్కొక్క రోజు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాషింగ్ మిషన్ ఏం లేదు కాబట్టి నేనే ఉతుకుతాను. ఇక బట్టలు అయితే సర్పు పెడుతున్నాను. సర్పు పెట్టేశాక పనంతా అయిపోయాక అయితే నేను బట్టలు అయితే ఉతుకుతాను. ఫస్ట్ అయితే ఉతకను. ఎప్పుడన్నా బాగా ఎక్కువగా ఉన్నాయి, ఎండగా ఉంది అనుకుంటే అప్పుడు పెందల కాడ అయితే ఉతుకుతాను. లేకపోతే తర్వాతే ఉతుక్కుంటాను. ఇక అయితే నిన్నైతే వర్షం అయితే బాగా వచ్చింది. ఆ బట్టలు అయితే ఆరలేదు. ఇవాళ ఎండగా ఉంది అని చెప్పి ఆ బట్టలను అయితే ఆరబెడుతున్నాను. ఇక ఇవి ఆరేసాక మిన్ను అయితే చూడండి అక్కడ వాళ్ళ డాడీ అయితే కూర్చుని చూస్తున్నారు, ఆడుకుంటున్నాడు. మిన్ను అయితే ఇప్పుడే పాకుతున్నాడండి. పైకి కూడా లెగ్స్ అయితే నుంచుంటున్నాడు. ఇకైతే మార్నింగే వాళ్ళ డాడీ అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తారు. అదిగోండి బిర్యానీ చేసింది అయితే నేను పక్కన పెట్టేశాను. ఇక మొత్తం చేసాడు కాబట్టి నేనైతే అవన్నీ కూడా కిచెన్ మొత్తం డైలీ తుడుచుకుంటాను. అలా మొత్తం ఇవాళ వీడియో కోసం అయితే ఏం తుడుచుకుంటలేదు. రోజు కూడా ఇంతే నా ప్రాసెస్ అంతా కూడా ఇలాగే చేసుకుంటాను. ఇక మిన్ను చూడండి గిలకాయలన్నీ కూడా వేసుకుని ఆడుకుంటున్నాడు. ఈరోజు వ్లాగ్ అంతా షూట్ చేస్తుంది. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? చెప్పు మిన్ను హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నారు అని అడుగు. మాట్లాడు. ఏం చేస్తున్నారు? బాగున్నారా అను? మాట్లాడాడి. వాడి ఫేస్ ఇంకా వాడే చూసుకుంటున్నాడు. ఇక్కడ కెమెరా ఎక్కడ ఉంది? కెమెరాకి చూడు డాడీ, కెమెరాకి చూడమ్మా. మిన్ను తల్లి కొబ్బరి నూనె అంతా అంటించేస్తాడు. ఈరోజు వీడియో అంతా షూట్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఏమేమి చేస్తానో డేలో అన్నీ కూడా ఈడు చూడండి వీడియో తీసుకుందామంటే ఇది క్రీబెడ్ని ఎక్కడ లాగేస్తాడా అని భయమేసేస్తుంది. చూడండి అసలు ఫోన్ అయితే పగిలిపోద్ది. కుర్చీలో పెట్టుకుని షూట్ చేద్దంటే వీడు మాత్రం మొత్తం లాగేస్తున్నాడు. వీడియో అయితే అసలు ఏం తినేవాడు. వీడియో షూట్ చేయనివా?
చెప్పు. పాప వద్దా? వీడియో తీయవు కదా, అందుకే ఇటు వచ్చే ఫోన్ పడేస్తావు వెళ్ళి. బయటకి వెళ్ళిపోతావు నువ్వు. ఇది వచ్చేది రెడీ. ఈ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఏం చేయడం నన్ను మాత్రం. నేను పడుకోబెట్టాకైతే వీడియో అయితే షూట్ చేస్తాను, చూస్తూ ఉండండి ఓకేనా. చూసారా మిన్ను అయితే ఏం చేస్తున్నాడో. అలా నేను పని చేసుకుంటూ వాడిని చూసుకుంటూ అలా అయితే డే అయితే గడిచిపోద్ది. అప్పుడైతే మిన్ను లేనప్పుడైతే అసలు ఏమి చేసినా సరే, ఎంత చేసినా సరే అంటే బోర్ కొట్టేసేది. మిన్ను ఉండటం వల్ల నాకైతే ఫుల్ వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోతాడు, టైం పాస్ అనేది అయిపోద్ది. పిల్లలు ఉంటేనే కదా మన అందరికీ సందడి, ఎవరికైనా సరే తల్లిదండ్రులకి. వాడు ఉంటాడు, ఆడుకుంటాడు, మనమైతే పని చేసేసుకుంటాం. అప్పుడు అంటే ఆ భారం అనేది మనకు తెలీదు. పిల్లలతో ఆడుకుంటూ ఆ పని అయితే చేసేసుకోవచ్చు. మిన్నుతో అయితే ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు షూట్ చేస్తున్నాను కదా, వాడైతే పడుకున్నాడు. లేదంటే వాడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాడు. మామూలుగా అంటే మామూలుగా కూడా వాయిస్ ఓవర్ అల్లుతానే ఉంటాడు. ఇక అయితే నేను మొత్తం కూడా తుడుచుకుంటున్నాను. అదిగోండి చూడండి, వాకర్లో వేస్తుంటే ఎలా వచ్చేస్తున్నాడు, రై రై వంట వచ్చేస్తాడు. డైలీ అయితే నేనైతే ఇక్కడ ముగ్గు పెట్టుకుంటాను. అక్కడ ఎదరావిడైతే పెట్టదు, నార్మల్గా కడుక్కునేది. అంతే మన తెలుగులో ఎక్కడున్నా మన సాంప్రదాయం కాబట్టి ముగ్గు పెట్టడం. ముగ్గు అయితే నేను మార్నింగ్ డైలీ అయితే పెట్టుకుంటాను. చూడండి నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాడు. ఇక వాడితో షూట్ చేయడం అంటేనేమో ట్రైపాడ్ ఏమో లాగేస్తున్నాడు, అది పద్దాకా తీసి కింద పడేస్తున్నాడు. అది చదురుకుంటూనే సరిపోతుంది. ఇక ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇలా అయితే ఉంటుంది. మీకు వీడియో హోమ్ టూర్ అయితే చేస్తాను. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత వీడియో చేస్తాను మేబీ. ఇదిగో పట్టుకో. ముక్కేనా ముక్కు. బాబోయ్ నిన్ను చిచ్చి. విన్ను బ్యాడ్ బాయ్, విన్ను ఈజ్ బ్యాడ్ బాయ్. పద డాడీ, పద పద పుష్టి వేసుకుంది కానీ. బాగుందా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మిన్నుకి ఇవ్వాల. వాళ్ళు సండే కాబట్టి మా ఇంట్లో సండే సండే ఉప్మా. మేము ఉప్మా బ్యాచ్. మీరందరూ ఉప్మా తినే బతికేస్తారా? ఉప్మా తింటాం కదా మనం. సండే సండే ఉప్మానే. వాళ్ళ డాడీ ఏం వేసాడు? సేమ్ ఉప్మా వేసాడే. మేము లేచేపాటికి రాత్రి అంతా మెన్ను పడుకోలేదు అసలు. అందువల్ల అయితే మేము మార్నింగ్ లేగలేదు. మా హస్బెండ్ అయితే టిఫిన్ అయితే వేస్తారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి సేమియా ఉప్మా.
నేను ఇంకా తినలేదు, చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా తింటున్నాం. ఇదిగో డాడీ కొంచెం అసలు ఎలా కొడుకున్నాడు. తిన్నెవడో, పని చేసుకునేవాడో, ఏం చేయనివాడో, ఎత్తుకున్నాయి కూర్చోవాలి ఇవన్నీ. మిన్నుకైతే స్నానం అయితే చేపిచ్చేసేసి ఇక మిన్నునైతే రెడీ చేసేసి పడుకోబెట్టేశాను. వాడైతే ఇప్పుడే లెగడు. మొత్తం కూడా ఇక పని అయితే చేసేసుకోవచ్చు వాళ్ళు లెగ్సే లోపల. ఈరోజైతే మా హస్బెండ్ బిర్యానీ చేశారు కాబట్టి నేనేమి వాళ్ళ చేయట్లేదు. నేనైతే పెరుగు చట్నీ ఒకటి చేస్తాను అంతే. ఇంకా పెరుగు చట్నీ అయితే చేయలేదు, అదైతే చేస్తాను. ఇక అయితే బట్టలు అయితే ఉన్నాయి కదా, ఇందాక నా సర్ఫ్ వేసి పెట్టాను కదా, అవి అయితే ఇప్పుడైతే వాష్ చేసేస్తున్నాను. ఇక మెల్లగా అయితే చేసేసుకుంటాను. ఈ లోపల మిన్ను లేచే లోపల అయితే ఆల్మోస్ట్ పని మొత్తం కూడా అయిపోయిద్ది. ఇక అయితే బట్టలు అయితే ఉతికేసేసి గుంజేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది బట్టల కోసమే అయితేనే పట్టుకుంటాము, లేకపోతే ట్యాంక్లోకి పైకి ఎక్కేస్తాయి. ఎందుకులే అని చెప్పి బట్టలు బకెట్లు అవి ఉన్నాయని చెప్పి వీటిల్లో అయితే పట్టుకుని దీనికైతే గుంజుకుంటాను. ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా, పంపులు వచ్చినప్పుడు పట్టేసుకుని ఉంచుకుంటే. తర్వాత అనుకోండి పట్టుకుని చేసుకుని చేయాలంటే చేయలేము. బకెట్లో ఉన్నాయి అనుకోండి ఫాస్ట్గా ఉతికేసేసి అక్కడే దగ్గరలో గుంజేసుకోవచ్చు అని చెప్పి ఒకటి పడతాను. ఇక అయితే వాష్ అయిపోయింది. తక్కువ బట్టలే ఉన్నాయి ఇవాళ. ఇక అయితే ఒక్కొక్కటి ఆరబెట్టేశాను. ఇదే ఇక వీడియో. మిన్ను అయితే ఇప్పుడే లేగడు. ఇక మొత్తం కూడా బకెట్లన్నీ ఖాళీ అయిపోతాయి కాబట్టి అవన్నీ కూడా సదిరేసేసి మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడే కూడా అలా వాటర్ అంతా వేసేసి మొత్తం డైలీ వాష్ చేసేసినప్పుడు అలా ఉంటాయి కదా వాటర్, ఆ వాటర్తోనే తుడిచేస్తాను. ఈ కిందకైతే వెళ్ళిపోద్ది. అక్కడ బెజ్జం అయితే ఉంది హోలు, దాని నుండి అయితే వెళ్ళిపోద్ది. మొత్తం కూడా అంట్లయి కడిగేసాను. అది వీడియో అయితే తీయలేదు, బయట అయితే పెట్టాను, ఎండలో ఆరుతూ ఉంటాయి ఈ లోపల అని చెప్పి. కిచెన్లో పని మొత్తం అయిపోయింది. ఇదిగోండి వంట అయితే అయిపోయాక వంట వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే బిర్యానీ మా హస్బెండ్ చేశారు కాబట్టి నేనైతే ఏం చేయలేదు. వీడియో అయితే చేస్తే కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇక్కడతో అయితే ఎండ్ అయితే చేసేస్తాను. చూస్తూ ఉండి. ఇదిగోండి చికెన్ బిర్యానీ. ఇదైతే మా ఇంటి పక్కన తెలుగు ఆవిడైతే పంపించింది. మేమైతే చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాం 15 రోజుల తర్వాత. అయితే ఇప్పుడు తింటున్నాం దేవి నవరాత్రుల తర్వాత. ఇక పని మొత్తం అయిపోయింది. మిన్ను అయితే పడుకున్నాడు. మిన్ను లేచే లోపల ఇక స్నానం అయితే చేయాలి. పడుకున్నాడు. ఇదండి ఇంకా పని మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ బట్టలు అవి కూడా ఆరిపోయినాయి. ఇక మధ్యాహ్నం అయితే మా హస్బెండ్ అయితే ఇంటికైతే వచ్చేసారు. ఇప్పుడైతే బిర్యానీ చేశారు కదా, అదైతే తింటున్నాము. ఇదిగోండి ఇక
ఇద్దరం కూడా పెట్టుకుని అయితే తింటున్నాము. మిన్ను అయితే ఇంకా లెగలేదు, ఆ రోజున పడుకునే ఉన్నాడు. ఇప్పుడు వీడియో షూట్ చేసేటప్పుడు మాత్రం లేచిపోయాడండి. పడుకున్నానని చెప్పాను కదా, లేచిపోయాడు. ఇదిగోండి ఇప్పుడే లేచాడు. లేచి మాత్రం ఆడుకుంటున్నాడు. ఆ వీడియోలో మాత్రం లెగలేదు. బిర్యానీ అయితే సూపర్ ఉందని చెప్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది మధ్యాహ్నం అయితే 3కి వీడియో అయితే అప్పటి వరకే షూట్ చేయగలిగాను. మిన్నుతో అయితే చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. వీడియో అయితే ఈవినింగ్ వరకు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ బాబుతో అస్సలు అవ్వట్లేదు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. దొంగ చూపు చూడు, నిద్ర వచ్చేస్తుంది. మిన్నో తల్లి కన్యా ఇచ్చుడు. డాడీ హాయ్ చెప్పు. హాయ్. క్లాప్ కొట్టు, క్లాప్. మాకు మూడు లేదు కదా నీకు దొంగ. హాయ్ డాడీ. హాయ్ చిచి.